హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో వెళ్తున్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఇంకొక 2 రోజుల్లో ఓపెన్ కాబోతున్న ఏపీ సిఆర్డీ బిల్డింగ్ దగ్గర వెళ్తున్నాము. ప్రజెంట్ ఈ యొక్క ఏపీ సిఆర్డీ బిల్డింగ్ డిజైనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి ఏంటంటే 13వ తారీఖు సోమవారం పొద్దున్నే 9:45 అయితే ఈ యొక్క ఏపీ సిఆర్డీ బిల్డింగ్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం చేతుల మీదుగా అయితే ఓపెన్ కాబోతుందండి. సో ఎట్టికేలకు మనకు అమరావతిలో పర్మనెంట్ గా ఈ యొక్క గవర్నమెంట్ బిల్డింగ్ అయితే ఓపెన్ కాబోతుంది. ఇక్కడ నుంచి అయితే అందరి మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి ఇది ఒక ఏపీ సిఆర్డీ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత. ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయిందని, అసలు అమరావతిలో కూటమి ప్రభుత్వం వచ్చాక వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న దాని మీద చాలా మందికి అయితే డౌట్స్ ఉంటుంది. నాకు తెలిసి ఈ యొక్క ఏపీ సిఆర్డీ ఓపెన్ అయిన తర్వాత అందరికీ ఆ డౌట్స్ మొత్తం కూడా క్లారిటీ అయ్యి ఒక ఖచ్చితంగా ఒక ఇదైతే ఉంటుందన్నమాట, ఒక మంచి నమ్మకం అయితే ఉంటుందన్నమాట. ఇంకా అమరావతిలో పనులు జరుగుతున్నాయి అన్నట్టుగా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే మనకు ఏపీ సిఆర్డీ బిల్డింగ్. ప్రజెంట్ దీనికి సంబంధించి ఫ్రంట్ వర్క్ అయితే జరుగుతుందండి. లోపల అన్ని కూడా క్యాబిన్ వర్క్స్ అన్ని కూడా జరిగిపోయినాయి. ఇక్కడ ఎంట్రీకి మొత్తం కూడా నీట్గా అయితే వర్క్ చేసుకుంటున్నారు. మొత్తం కూడా కింద ఆ యొక్క పచ్చికలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా అయితే లారీ అయితే వచ్చిందండి. ప్రజెంట్ ఇప్పుడే ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి ఇక్కడ. అలాగే మనకి ఈ యొక్క రోడ్డు ఉంది కదా, ఏపీ సిఆర్డీ బిల్డింగ్ నుంచి ఈ యొక్క రోడ్డు మనకు అక్కడ మనకు హాల్స్ అయితే 4 హాల్స్ అయితే కడుతున్నారు. దానికి కనెక్టివిటీ అండి ఇదంతా కూడా. మొత్తం కూడా వర్క్ అని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా మనకు యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా 72 అవర్స్ మాత్రమే ఉంది. చూడండి ఎలా జరుగుతుందో వర్క్స్. ఇదంతా కూడా దీనికి ఫ్రంట్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా మనకి ఎల్ఎన్టీ సంబంధించిన కంపెనీ అయితే వర్క్ చేస్తుందండి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఫ్రంట్ యొక్క రోడ్డుకి సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ చేసేస్తారు. మనకి ఇటు సైడ్ నుంచి అయితే ఎంట్రీ అయితే ఉండబోతుందండి. మొత్తం కూడా పచ్చికి కింద పచ్చికేయడానికి అయితే మొత్తం కూడా ఒక లారీ అయితే వచ్చింది. చూడండి ఎంత పెద్ద లారీయో కూడా చేసుకుంటున్నారు. అలాగే మనకు ఈ యొక్క ఏపీ సిఆర్డీకి ఎంట్రీకి ఫ్రంట్ నుంచి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన వర్క్స్ కూడా చేసుకుంటున్నారండి. కంప్లీట్ ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నారు ఈ యొక్క ఎంట్రీ దగ్గర, అలాగే సెక్యూరిటీ దగ్గర కానీ. మొత్తం కూడా ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రీ ఉంటుంది లోపల ఏపీ సిఆర్డీ బిల్డింగ్కి. అలాగే లోపల చూడండి ఎలా ఉంది, గ్రీనరీ కానీ అలాగే ఫ్రంట్. అసలు నేను దాదాపుగా దీని మీద మనకి ఏపీ సిఆర్డీ మీద ఒక 5 వీడియోలు అయితే చేస్తుంటానండి. ప్రతి వీడియోలో కూడా వర్క్ చేంజ్ అవుతూనే వచ్చింది. కానీ కింద చాలా మంది కామెంట్స్ కూడా పెట్టుకుంటూ వచ్చారు వర్క్ ఏం జరగడం లేదు ఇక్కడ ఏంటి అనేది. బట్ మీరు చూడండి, ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఓపెనింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కొన్ని గంటల్లోనే మనకు ఇక్కడ ఈ యొక్క ఏపీ సిఆర్డీ బిల్డింగ్ ఓపెన్గా అయితే రెడీగా ఉంది. ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి మొత్తం జనాలు. లోపలికి అయితే వెళ్ళిపోతాము. లోపల ప్రజెంట్ మొత్తం అలాగే మనకు ఈ యొక్క ఏపీ సిఆర్డీ బిల్డింగ్ అంతా కూడా మనకు 4.23 ఎకరాలు అయితే నిర్మిస్తున్నారండి. అలాగే మనకు ఆ యొక్క బిల్డింగ్ ఉంది కదా ఏపీ సిఆర్డీ బిల్డింగ్, ఆ బిల్డింగ్ వరకే మనకు 0.73 ఎకరాలు అయితే ఆ యొక్క బిల్డింగ్ ఉంటుంది. రిమైనింగ్ పార్కింగ్ కోసం అయితే మనకు 1.36 ఎకరాలు అయితే కేటాయించారండి. ఇక్కడ లోపల చూడొచ్చండి మొత్తం కూడా ఎలా ఉందో, రకరకాల చెట్లు అలాగే మొత్తం కూడా డిజైనింగ్స్ కి అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి. మొత్తం కూడా అసలు గ్రీనరీ అయితే చాలా బాగుండిపోతుందండి. చూడండి గ్రీనరీ ఆ యొక్క పచ్చిక మొత్తం కూడా అటంతా కూడా పెట్టేస్తారండి. మొత్తం కూడా పచ్చిక అవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు పెట్టడానికి అయితే. రకరకాల అలాగే లైట్లు చూడండి, లైట్లు ఒక లైన్ కి ఒక 10-15 లైట్స్ అయితే పెట్టున్నారండి ఒక లైన్ కి అయితే. నైట్ చూసినట్టు కూడా అదిరిపోతుంది మొత్తం లైటింగ్స్ అయితే. లోపల చూడొచ్చండి ఎలా ఉందో, అసలు మామూలుగా లేదు. ఇక్కడ ఎంట్రీ దగ్గర లైటింగ్స్ కి వాటికి అసలు మామూలుగా లేదు. లోపలైతే అసలు అద్దాల మేడ లాగా ఉందండి లోపలైతే. మొత్తం కూడా ఇప్పుడు పైన మొత్తం కూడా క్లీనింగ్ అయిపోయిందండి. ప్రజెంట్ ఏంటంటే కింద ఉన్న ఈ ఫ్లోర్ కి అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నారు నీట్ గా. ఇవన్నీ లిఫ్ట్లు అండి, 3 లిఫ్ట్లు అయితే పెట్టారనమాట. ఎలా ఉందో చూడండి అసలు. ఎట్టికేలకు మనకు అమరావతిలో అయితే ఈ యొక్క గవర్నమెంట్ కి సంబంధించి పర్మనెంట్ బిల్డింగ్ అయితే ఓపెన్ కాబోతుంది కదా. ఇక్కడ నుంచి అయితే అందరూ కూడా ఒక మనసులో గట్టి అభిప్రాయం ఉంటుంది, ఇంకా అమరావతిలో వర్క్స్ జరుగుతున్నాయి, ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతాయి అన్నట్టు. ప్రజెంట్ ఇదంతా కూడా మనకు లంచ్ అవర్స్కి పెట్టే క్యాంటీన్ అనుకుంటాను. ఇదంతా కూడా మన క్యాంటీన్ ఏరియా ఇదంతా కూడా. లైటింగ్ అయితే చాలా బాగుందండి లోపల. అసలు డిజైనింగ్ కానీ లైటింగ్ డిజైనింగ్ కానీ అలాగే లోపల డిజైనింగ్స్ కూడా చాలా బాగుంది పైన కూడా. చూడండి మొత్తం కూడా ఇది మనకు 7 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే వెళ్ళి చూద్దాము. మొత్తం కూడా ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మెట్లకు సంబంధించి మిర్రర్ అవన్నీ కూడా పెట్టేశారండి. ప్రజెంట్ అంతా కూడా ఈ మిర్రర్స్ క్లీనింగ్ అవన్నీ, ఇది వరకు ఏంటంటే ఆ మిర్రర్లు అవన్నీ కూడా బాగా మట్టి పెట్టుకోండి, అవన్నీ కూడా నీట్గా రుద్దేశారు. మొత్తం అసలు అద్దంలాగా మెరుస్తుంది చూడండి లోపలికి వస్తుంటే. క్లీనింగ్ చేస్తుంది ఒక అద్దంలాగా మెరుస్తుందండి కిందంతా కూడా. ఎంత లైటింగ్స్ అయితే అసలు లైటింగ్ చాలా బాగుందండి లోపల నుంచి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకైతే చూద్దాం ఎలా ఉందో చూడండి. మొత్తం కూడా ఎంట్రీ దగ్గర అక్కడ లైటింగ్ అయితే చాలా బాగుందండి. ఇది మనకు
సెకండ్ ఫ్లోర్కి అయితే మనం మెట్ల త్రూ వెళ్దాము. ఇందాక వచ్చి నేను డైరెక్ట్ లోపల నుంచి వచ్చాను. ఇప్పుడు మనకు సైడ్ ఎంట్రీ ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి అయితే మెట్ల త్రూ అయితే పైకి వెళ్తున్నానండి. ఈ మెట్లన్నీ కూడా పైనుంచి అయితే క్లీన్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఇది మనకు సెకండ్ ఫ్లోర్ అండి. ఈ సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఫర్నిచర్స్ అవన్నీ కూడా పెట్టేయడం అయితే జరిగింది. చూడండి, మొత్తం ఫర్నిచర్స్ అవన్నీ కూడా పెద్ద పెద్ద క్యాబిన్స్ అన్నీ కూడా పెట్టేశారండి. ఇవన్నీ కూడా హై లెవెల్ ఆఫీసర్స్ ఉండే క్యాబిన్స్ అనుకుంటాను. ఇవన్నీ కూడా సింగిల్ క్యాబిన్స్ ఉన్నాయండి అన్నీ కూడా. అలాగే మిడిల్లో మొత్తం కూడా ఎంప్లాయీస్ కోసం సిస్టమ్స్కి వాడి పెట్టుకోవడానికి ఇవి ఇక్కడ క్యాబిన్స్. అలాగే సైడ్స్ కూడా మనకు సింగిల్ క్యాబిన్స్ కూడా ఉన్నాయి. చాలా క్యాబిన్స్ అయితే ఉన్నాయండి. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ మనకు 0.73 ఎకరాలు అయితే నిర్మిస్తున్నారండి. జస్ట్ ఈ బిల్డింగ్ మాత్రమే. అందులో మళ్ళీ మనకు పార్కింగ్ వచ్చేసి 1.36 ఎకరాసు. అలాగే మనకు ఎట్ ఎ టైం దాదాపు 170 నుంచి 200 బైక్స్, అలాగే 170 నుంచి 200 కార్స్ వరకు పార్కింగ్ అయితే ఎట్ ఎ టైం అయితే ఉండబోతుందండి. ఇదంతా కూడా చూడండి, ఇక్కడ పనిచేసే ఆఫీసర్స్ కోసం మొత్తం కూడా సిస్టమ్స్కి మొత్తం వర్క్ చేసే స్పేస్ అండి ఇవన్నీ కూడా. ఎంత పెద్దగా ఉండదు చూడండి. దాదాపుగా నాకు తెలిసి ఒక 100 మంది వరకు కూర్చునేలాగా ఉన్నారు ఇక్కడ. అంత రెడీ అయితే చేసి పెట్టారు మొత్తం కూడా. అసలు డిజైనింగ్ అయితే మీరు పైన చూడండి, డిజైనింగ్ అయితే అదిరిపోతుంది. నాకైతే డిజైనింగ్ చాలా బాగా నచ్చిందండి. అలాగే లోపల ఎంట్రీ కూడా అసలు అర్థంలాగా మెరుస్తుంది. లోపల కింద కూడా ఫ్లోర్ కూడా తొడుస్తుంటే ఇదంతా కూడా మీటింగ్కి సంబంధించిన హాల్స్ అనుకుంటాను. ఇవన్నీ కూడా చిన్న మీటింగ్స్కి వాటికి హాల్స్ ఇవన్నీ. చూడండి ఎలా ఉందో అసలు మిర్రర్స్ కానీ. కింద చూడండి ఎలా ఉంది, ఇక్కడ నుంచి 3 ఫ్లోర్ల నుంచి కిందకి అసలు మామూలుగా లేదు. అలాగే మెట్లు కూడా ఎక్కొచ్చేదాకా చాలా ఫీల్ అయితే ఉందండి. మొత్తం ఎక్కడికక్కడ క్యాబిన్స్ అన్నీ కూడా నీట్గా అయిపోయి మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చేసారు. మీరు ప్రతి వీడియో మా యొక్క ఛానల్లో ఈ యొక్క ఏపీసీఆర్డీ గురించి దాదాపు ఒక 5 వీడియోలు పెట్టానండి. మీకు 5 వీడియోలు చూసుకుంటే మీకు అర్థమవుతుంది అప్పుడు వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇదనమాట మన పరిస్థితి. దాదాపు ఇంకో మండే మనకు ఉదయం 9:45 సీఎం గారి చేతుల మీదకి అయితే మనకు అమరావతిలో యొక్క బిల్డింగ్ అయితే ఓపెన్ అవబోతుంది. ఖచ్చితంగా ఇది ఓపెన్ అయితే మాత్రం చాలామంది అభిప్రాయాలు అయితే చేంజ్ అవుతాయండి. కూటమి వచ్చి 1.5 ఇయర్లు అసలు ఏం జరుగుతుంది అమరావతిలో అన్న వాళ్ళకైతే ఈ యొక్క బిల్డింగ్ కూడా ఒక వాళ్ళకి ఒక ఒపీనియన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా అమరావతిలో వర్క్ జరుగుతుంది అన్నట్టు కూడా. ఇవన్నీ కూడా మెటీరియల్స్ అండి. మొత్తం కూడా ఫర్నిచర్కి సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసారు. వాటికి సంబంధించి అవన్నీ కూడా సైడ్ అయితే పెట్టుకున్నారు నీట్గా. ఇది కూడా మనకు టెర్రస్ అండి. పైన 7 ఫ్లోర్ల తర్వాత ఇక్కడ పైన టెర్రస్. మొత్తం పైన వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం ఎంత కూడా నీట్గా అయితే కడుక్కుంటూ వస్తున్నారండి. ఇది కూడా టెర్రస్. పైనుంచి వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఒక లేటెస్ట్ టెక్నాలజీ అయితే కట్టడం జరిగింది కదా. ఎందుకంటే అమరావతి ఇంకా అన్నీ కూడా అక్కడ కనిపిస్తుంది కదండి హాల్స్ 4. అవన్నీ కూడా మనకు మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్స్ అని మొత్తం 4. దానికి సంబంధించిన హాల్స్ ఆల్మోస్ట్ ఆల్ 3 అయితే కంప్లీట్ అయిపోయింది వరకు. ఫస్ట్ ఉన్న వాటికి మాత్రం ఒక 80% వరకు అయితే కంప్లీట్ అయింది. 80 కదండి, 70% వరకు అయితే కంప్లీట్ అయింది. పైనుంచి అయితే వ్యూ చూడవచ్చు. దాని పక్కన రోడ్డు కనిపిస్తుంది కదా, అది మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. అది ఆ రోడ్ త్రూనే మనకు సీఎం గారు కానీ అందరూ క్యాబిన్ మినిస్టర్స్ అందరూ కూడా ఆ రోడ్ త్రూ మనకి అమరావతిలో మెయిన్ రోడ్ అండి. అది E3 రోడ్ అని అంటాం దాన్ని కూడా. కింద నుంచి అయితే వ్యూ ప్రజెంట్ ఈ విధంగా అయితే ఉంది ఫ్రంట్ అయితే. అలాగే బ్యాక్ సైడ్ మనకు ఈ యొక్క ఏపీసీఆర్డీ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్, అలాగే మంజిరా గ్రూప్కి సంబంధించిన మంజిరా హోటల్ కూడా రాబోతుందండి. అక్కడ కనిపిస్తుంది కదా టవర్స్, అవన్నీ కూడా మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి. ఇది మనకు N12 రోడ్ దగ్గర అయితే ఉంటుంది. దాని పక్కనే మనకు ఈ యొక్క ఏపీసీఆర్డీ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా మనకు అక్కడ మంజిరా హోటల్ కూడా రాబోతుంది. ఇదంతా కూడా టెర్రస్ వర్క్ అండి. ఆ రోజు కూడా మీకు ఆ రోజు ఓపెనింగ్ రోజు కూడా ఫుల్ వీడియో పెడతానండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోని కూడా చూడండి కంపల్సరీగా. ఈ మధ్య కూడా నేను ఒక బస్సులో వెళ్తాను కూడా అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు అన్నమాట. అసలు అమరావతిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న దాని మీద అయితే. నాకు తెలిసి ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే. సో ఇదండి ప్రజెంట్ మనకు ఏపీసీఆర్డీ అప్డేట్. సో చూశారు కదండి, ప్రజెంట్ మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించిన అప్డేట్. అలాగే మీకు మండే కూడా మొత్తం కూడా ఈవెంట్ మొత్తం కూడా వీడియో చేస్తారండి ఖచ్చితంగా. సో ఎలా జరిగింది ఓపెనింగ్ అని అన్ని కూడా. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.